హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బద్రీనాథ్లో ఉన్నా. నిన్న నేను 4ంటికి రీచ్ అయ్యా. ఇక్కడ నేను బద్రీనాథ్కు ఎక్కడెక్కా, కేదార్నాథ్లో బస్ ఎక్కా. మొన్న నైటు 4ంటికి ఆ ప్రాంతంలో కేదార్నాథ్ బస్ స్టాండ్లో బస్ ఎక్కితే 5:30 ఆ ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరిందనమాట బస్సు. ఆ తర్వాత ఇక నెమ్మదిగా కొంచెం బాగా ఇంకా 20 కిలోమీటర్ దాకా కొంచెం బాగా నెమ్మదిగా వచ్చాడు. ఆ తర్వాత లేపండి ఇక బస్సు. భయమైంది, చాలా భయం వేసింది. 4ంటికి రీచ్ అయ్యాం. బద్రీనాథ్ కొండపైకి అయితే రీచ్ అయ్యాం. కానీ చాలా అద్భుతంగా ఉంది. కొండ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఎక్కుతుంటే కానీ అసలు మనసు అయితే అంత ప్రశాంతంగా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఉన్న ఫ్రీ రూమ్ దొరుకుతుంది అనుకున్నాం. ఫ్రీ రూమ్ అయితే దొరకలేదు. అంటే ఇక్కడ ఉందంట, కానీ డబ్బులు అయితే ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. ఇవాళ మనకు ఇవాళ దర్శనానికి అయితే వెళ్తున్నా. రాత్రి ఇక్కడ స్టే చేశాయి హోటల్లో. మౌంటైన్ ట్రిక్స్ అంట ఈ హోటల్ పేరు. దీంట్లో అయితే దిగా రాత్రి. ఛార్జ్ వాళ్ళు 1100 అడిగారు. అయితే అంత ఇవ్వలేనని చెప్పా. నేను నాతో పాటు ఇంకో 2 సిస్టర్లు కూడా మీట్ అయ్యారు. కేదార్నాథ్లో కలిసి వచ్చాం. అయితే ఒక సిస్టర్ బయటికి వెళ్ళింది, ఇంకో సిస్టర్ ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు లోపల. ఏదైతే హోటలు, నేనైతే 1000 రూపాయలు ఇస్తానని చెప్పా. ఇంకా వాళ్ళు రిటర్న్ చేసి 1100 అయితే ఫిక్స్ అయింది. బేరం మాట్లాడుకున్న 1100. నా మిస్సెస్, నా భార్య ఇద్దరం కలిసి వచ్చాం అనమాట. ఎందుకంటే దేవుడిని దర్శించుకోవాలి కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఎప్పుడు అని తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకు నేను నా మిస్సెస్ వచ్చాము. ఒకసారి రూమ్ చూపిస్తా. 1100 ప్రైజు, కానీ రూమ్ మాత్రం చాలా బాగుంది. నా బ్యాగులు, రూమ్ చూడండి చాలా నీట్నెస్గా ఉంది. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ మనకు అద్దం కూడా ఉంది, మొత్తం చెక్కతో డిజైన్ చేశారు. ఇది హీటర్ కూడా ఉంది బాత్రూంలో. హీట్ వాటర్ కూడా ఉంది. హీట్ వాటరు, సింకు అంత నీట్గానే ఉంది. ఇక్కడైతే పర్లేదు. రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది. అఫీషియల్గా ఉంది రూమ్ అయితే. బెడ్ ఇప్పుడు అది మేమే ఇలా పడేసాం అనమాట, కప్పుకున్న రాత్ర ఈ బొంత. ఇక్కడ టీపై కూడా ఉంది. మనకు ఫెసిలిటీ బాగానే ఉంది. 1100కే రూము, నీట్నెస్గా ఉంది. ఇదే ఫ్రెండ్, ఈ హోటల్లో అయితే దిగాం మేమైతే. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నా. డోర్ వేసేద్దాం. ఇప్పుడు ఇటు సైడ్ దర్శనానికి వెళ్ళేది. దర్శనానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. మౌంటైన్ ట్రెక్స్ ఈకో హట్ ఈ రెస్టారెంట్ పేరు. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే ఎండ ఉంది ఫ్రెండ్. కొద్దిసేపు ఆగితే చెప్పలేం ఎంతసేపు ఉంటుందో, తగ్గుతూనే ఉంది. అప్పటికే మేఘాలు, స్నో మొత్తం కమ్ముకుంటూ వస్తుంది. నా వెనక కనబడుతూనే ఉంది మీకు మేఘాలు కమ్ముకుంటూ రావడం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఎంతసేపు ఉంటుందో తెలియదు ఇక్కడ ఎండ. కానీ 24 అవర్స్ అయితే మాత్రం ఇక్కడ చినుకులు పడుతూనే ఉంటాయి. వర్షం వస్తుంటుంది, మేఘాలు మొత్తం కమ్ముకుని ఉంటుంది. వెదర్ మాత్రం మొత్తం నల్లగా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఎందుకు వచ్చానంటండి, అటు పోతే ఫోన్పేలు అవి ఉండవు. అందుకని కొడుకు వచ్చా. మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి 500 క్యాష్ తీసుకున్నా, 500 వాళ్ళ ఫోన్పే కొట్టేసి అనమాట. మళ్ళీ అక్కడెక్కడ ఇబ్బంది పడతామండి. ఈ ఫోన్పేలు నిన్న రాత్రి పోతే ఫోన్పే గిన్పే లేదని చెప్పేశారు వాళ్ళు. మళ్ళీ లేని పోయి ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి ఇక్కడ తీసేసుకున్నా.